కోరిక, కళ, ఆశయం, ఆకాంక్ష పేరు ఏదైనా వీటితోనే మానవుల జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఎవరు అని, దానికి మీ సమాధానం ఎలా ఉంటుంది? మీకు వెంటనే అర్థమవుతుంది. మీ కోరికలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయి అని. కోరిక తీరాక కలిగే ఆనందం, కోరిక తీరకపోతే కలిగే బాధ, ఇదే మీ అస్తిత్వం. కొందరి జీవితాలను చూస్తే ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు వాళ్ళ కోరికలను చంపుకోలేకపోతుంటారు. కోరికలు వాళ్ళని ఎలా చేస్తాయి అంటే, ఎండమావి కోసం జంతువులులా పరిగెడుతుంటారు. అయినప్పటికీ ఈ తీరని కోరికలే జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాయి. ఎలా అంటే, కోరికలు తీరకున్నా, అసంపూర్తిగా ఉన్నా, పూర్తి కాకున్నా అక్కడ నుండే జ్ఞానం అనే కిరణాలు ఉత్పన్నమవుతాయి మానవుల హృదయాలలో. మనందరం కాకి కడవ కథ విన్నాం కదా. అందులో కాకికి నీరు తాగాలి అనే కోరిక అసంపూర్ణంగా ఉండటం వల్ల రాళ్ళు తెచ్చి వేస్తుంది.